హలో ఎవ్రీవన్, మీకు భయానకమైన నిజమైన కథ చెప్తా, వింటారా? 1917 నుండి 1928 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా సగం మిలియన్ మంది ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడ్డారు. వారి శరీరం కదలలేదు, కానీ మనసు మాత్రం అప్రమత్తంగా ఉంటుంది. కళ్ళతో చూడగలరు, చెవులతోని వినగలరు, ఆలోచించగలరు, కానీ కదలలేరు. విగ్రహంలా నిలిచిపోయిన ఈ మనుషులకి అందుకే ప్రపంచం అప్పట్లో లివింగ్ స్టాచ్యూస్ అని పేరు పెట్టింది. మరి ఈ వ్యాధితో బాధపడ్డ ఈ మనుషులకి అంటే ఈ లివింగ్ స్టాచ్యూస్ గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందామా? అయితే నాతో పాటు రండి. లెట్స్ డైవ్ ఇన్ టు టుడేస్ ఎపిసోడ్. ఈ వ్యాధి పేరు ఎన్సెఫలైటిస్ లెథార్జికా, అంటే మెదడు డీప్ స్లీప్లోకి వెళ్ళినట్టుగా. 1917లో యూరోప్లో మొదలై క్రమంగా అమెరికా, ఇండియా వరకు వ్యాపించింది. 1919 నాటికి ఇది మహమ్మారిలా మారిపోయింది. ఈ వ్యాధి బారిన పడిన వారిలో 3/4 మంది మాత్రం బ్రతకలేకపోయారు. మిగిలిన వారు బ్రతికినా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. వాళ్ళల్లో చాలామందికి కళ్ళు తెరిచి ఉంటాయి, చుట్టూ ఏమవుతుందో తెలుసు, కానీ శరీరం మాత్రం స్పందించదు. ఎప్పటికప్పుడు ఏదో చిన్నపాటి నవ్వు, కంటి కదలిక లేదా చాలా నెమ్మదిగా మాట్లాడడం మాత్రమే సాధ్యం. కానీ ఎక్కువసార్లు వారు ప్యారలైజ్డ్ లేదా పూర్తిగా ఎలాంటి చలనం లేకుండా ఉండిపోయేవారు. ఇలా కొన్ని రోజులు కాదు, నెలలు, ఏకంగా సంవత్సరాలు కూడా ఇలా జీవించిన వారు ఉన్నారు. మనిషికి కదలలేకపోవడం అంటే ఏంటో ఊహించండి. కళ్ళు తెరిచి ఉండి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినా చేతిని కూడా కదిలించలేని పరిస్థితి. అంత భయంకరంగా ఉంటుంది వ్యాధి. చూడగానే శరీరం చనిపోయిందనిపిస్తుంది, కానీ లోపల వాళ్ళు పూర్తిగా జీవంతోనే ఉంటారు. ఇప్పుడు మీకైనా నాకైనా ఒక డౌట్ వస్తుంది, అసలు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? సైంటిస్టులను అడిగిన ఖచ్చితమైన కారణం మాత్రం ఇప్పటి వరకు చెప్పలేరు. అయితే ఒక థియరీ ప్రకారం ఇది స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా వల్ల సంభవించి ఉంటుంది అని చెప్తున్నారు. అదే బ్యాక్టీరియా సాధారణంగా మన గొంతు ఇన్ఫెక్షన్ మరియు జ్వరాలు కలిగిస్తుంది. కానీ ఒక అరుదైన రకంగా మారిపోతే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని గందరగోళానికి గురి చేస్తుంది అండ్ మన బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. ఇలా బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వస్తే మన శరీరం కదిలే శక్తిని కోల్పోతుంది. ఆ భాగాలు పక్షవాతం లాగా నిలిచిపోతాయి, కానీ థింకింగ్ ఇంకా సెన్సేషన్స్ మాత్రం యథాతథంగా ఉంటుంది. అదే వ్యాధికి ఒక ప్రత్యేకత. 1920ల నాటికి ఈ వ్యాధి గురించి పత్రికల్లో భయానక కథనాలు వచ్చేవి. హాస్పిటల్ వార్డులో నిశ్శబ్దం, వరుస పడకలపైన కొన్ని వందలాది మంది రోగులు. వారిలో చాలామంది 10 ఏళ్ల పాటు కూడా ఇదే స్థితిలో ఉన్నారు. 1930కి వచ్చేసరికి ఈ వ్యాధి అలా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఎవరు ఎలా పోయిందో తెలియదు. కొందరు దీన్ని వైరస్ మ్యూటేషన్ అని చెప్పారు, మరికొందరు ప్లేగ్ వ్యాధి చెందే సైకిల్ ముగిసింది అని అన్నారు. కానీ సైన్స్ మాత్రం ఇప్పటికీ జవాబు కనుగొనలేదు. ప్రొఫెసర్ ఒలివర్ సాక్ అనే డాక్టర్ ఈ పేషెంట్స్ని తర్వాత పరిశీలించాడు. ఆయన గమనించింది ఏంటంటే 20 నుండి 30 సంవత్సరాలు స్థిరంగా ఉన్న రోగుల్లో కొందరిని మందులతోని మెల్లగా మేల్కొల్పే ప్రయత్నం చేశారు. వారు ఒక్కసారి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది చిన్న అద్భుతంలాగా అనిపించింది, కానీ ఆ ప్రభావం ఎక్కువ కాలం ఉండలేదు. కొన్ని రోజుల్లోనే వారు మళ్ళీ సఫర్ అవ్వడం స్టార్ట్ చేశారు. తరువాత 1950 దశాబ్దంలో యూరప్ మళ్ళీ కొన్ని కేసులు బయటపడ్డాయి. అంతేకాకుండా ఈసారి చైనాలో 15 సంవత్సరాల క్రితం ఒక 12 ఏళ్ళ అమ్మాయికి కూడా ఇదే లక్షణాలు కనపడ్డాయి. ఆమె 5 వారాల పాటు హాస్పిటల్లోనే ఉండి లివింగ్ స్టాచ్యూ లాగా మారిపోయింది. తర్వాత నెమ్మదిగా మామూలు స్థితికి ఆమెనే వచ్చేసింది. 2004లో ఒక స్టడీ తెలిపింది ఏంటంటే ఇలాంటి లక్షణాలతో ఉన్న 20 రోగులను పరిశీలించారు. వారు అందరూ ఇదే వ్యాధికి దగ్గరగా ఉన్నారని డాక్టర్లు నిర్ణయించారు. అయితే ఈ వ్యాధి అంతరించిపోలేదని చెప్పారు, ఇంకా మనలోనే ఎక్కడో నిద్రపోతుంది. ఈ కథ మనకు చెప్తుంది మన బ్రెయిన్ ఎంత సున్నితమైంది, అంతటి సిచ్యువేషన్లో కూడా ఎంత కేర్ఫుల్గా ఉండగలదు. ఒకవైపు శరీరమే బంధనంగా మారిపోతే మనసు మాత్రం బయటకు రావాలని ప్రయత్నిస్తుంది. ఆలోచించడం, చూడడం, వినడం, కానీ కదలలేం. అదే భయంకరమైన లివింగ్ స్టాచ్యూ భావన. ఇది కేవలం ఒక వైద్య రహస్యం కాదు, ఇది మానవ మిస్టరీ. ఒకవేళ ఇది మళ్ళీ వచ్చి వ్యాప్తి చెందితే మనం సిద్ధంగా ఉన్నామా? మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. మరలా దాడి చేసినా ముందుగానే గుర్తించే టెక్నాలజీ, జాగ్రత్తలు, ఇమ్యూన్ సిస్టంలో మార్పులు మనలో రక్షించగలవేమో, కానీ ఈ వ్యాధి చూపిన దీనస్థితిని మాత్రం ఎప్పటికీ మరవలేం.
కళ్ళు తెరిచి ఉన్నా కదలలేకపోవడం అనే భయం, అది చనిపోయినా జీవించలేని అనుభూతి కదా. ఇలాంటి సంఘటనతో మనకు ఒక్కసారిగా గుర్తొస్తుంది, మనం నడవగలుగుతాం, మాట్లాడగలుగుతాం, ఊపిరి పీల్చుకోగలుగుతాం. ఇవన్నీ ఇంత గొప్పవరమో కదా. లివింగ్ స్టాచ్యూస్ కథ మనకు భయాన్ని కలిగిస్తుంది, కానీ అదే సమయంలో జీవితం విలువేంటో కూడా నేర్పిస్తుంది. ఈ కథ వినగానే ఒక్కసారి మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని, మన కదలికలు గుర్తు చేసుకొని మానవత్వాన్ని మరవకుండా జాగ్రత్తగా సంరక్షించుకోవాలని ప్రతి వారు ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ సపోర్ట్ నాకు ఎంతో ఇంపార్టెంట్. మళ్ళీ వచ్చే వారం ఇంకో సీక్రెట్స్ అండ్ ఎపిసోడ్తోని మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.